అనగానే ఇంకోసారి చేయగట్లా అని చెప్పేసి మళ్ళీ తండ్రి వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ ఏమవుతుందంటే మళ్ళీ కూడా సేమ్ అప్పుడైతే వచ్చిండు, మరి ఇప్పుడు వస్తాడో రావడానికి మళ్ళీ టెస్ట్ చేస్తాడు, మళ్ళీ పిలుస్తాడు నానా పులి వచ్చిందని చెప్పేసి. అక్కడ ఏమైంది అని అంటే మళ్ళీ పోతాడు, మళ్ళీ రిటర్న్ వస్తాడు. ఏదిరా పులి అని అంటే నువ్వు వస్తావో లేదో అని అప్పుడైతే వినిపించింది, మరి ఇప్పుడు వస్తావో లేదో అని చెప్పేసి టెస్ట్ చేసిన నాన్న అని చెప్తాడు. కానీ ఏంటి అంటే అప్పుడు కూడా పులి రాదు, తండ్రి వెళ్ళిపోతాడు, భోజనం చేస్తుంటాడు. ఆ తినే టైంలో ఏమైతుంది అని అంటే అక్కడ నిజంగానే పులి వస్తుంది. ఈ అబ్బాయి మళ్ళీ పిలుస్తుంటాడు, కానీ అతను ఏం చేయాలంటే వీడు జోకులు వేస్తున్నాడు అని చెప్పేసి కామెడీ చేస్తాడని రాడు. ఏమైంది, ఆ పులి వస్తుంది, ఆ గొర్రెలు మొత్తం తినేస్తుంది, అది వెళ్ళిపోతుంది. కానీ ఇక్కడ నేనేం చెప్తున్నా అంటే ఇప్పుడు నిజంగానే పులి వచ్చింది, అదేదో కాదు వెస్టీజ్. అక్కడ చాలా కంపెనీలు వచ్చిండొచ్చు, ఆ కంపెనీ వేరు ఈ కంపెనీ వేరు. ఈ మాత్రం మనకు కొంచెం కూడా ఇక్కడ చేసేది ఏమైనా ఉందా అండి? ఏమైనా పెట్టేది ఉందా? ఏమైనా చేసేది ఉందా? ఏం లేదు. జస్ట్ ఏంటి అని అంటే మనం వాడుకుంటున్న ప్రొడక్ట్స్ వాడుకుంటున్నాం, తెలిసిన వాళ్ళకి ప్రిఫర్ చేస్తున్నాము. ఒక 2 సంవత్సరాలు ఒక్క రూపాయి కూడా పెట్టుబడి లేకుండా హ్యాపీగా మనకు నచ్చిన టైము దొరికిన టైం. ఇప్పుడు చూస్తే మనకు ఒక బిజినెస్ పర్సన్ ఉన్నారు, ఒక డాన్స్ మాస్టర్ ప్రొఫెషనల్, తర్వాత ఇంకొక కానిస్టేబుల్ ఉన్నారు, గవర్నమెంట్ ఎంప్లాయ్, ఇంకా బిజినెస్ సెల్ఫ్ ఎంప్లాయ్ అంటే షాప్స్ ఏమైనా మెయింటైన్ చేసే వాళ్ళు, కూరగాయలు అమ్మే వాళ్ళు, తర్వాత ఇళ్లలో పనిచేసే వాళ్ళు, ప్రతి ఒక్క టీచర్, ప్రతి ఒక్కరు A to Z అన్ని ప్రొఫెషన్స్ ఇక్కడ చేసుకుంటున్నారు అని అంటే పాసిబిలిటీ ఉందా లేదా? అందరికీ ఉంది. ఇప్పుడు మనం చేయగలుగుతున్నాం. ఇప్పుడు చాలా మంది వస్తుంటారు, పోతుంటారు. పోయే వాళ్ళ గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. ఎందుకనంటే ఈ బిజినెస్ స్టార్ట్ చేసింది నేను, డిసైడ్ అయింది నేను, సక్సెస్ అవ్వాల్సింది నేను. మధ్యలో వచ్చేటప్పుడు ఎన్ని మాటలు చెప్తుంటారు వాళ్ళ గురించి. ఇప్పుడు మీరు అందరూ వస్తారని నేను స్టార్ట్ చేసినా, నేను స్టార్ట్ చేసే ప్రాసెస్ లో మీరు అందరూ వచ్చిరు. ఇప్పుడు మీరు వచ్చినా రాకపోయినా నేనైతే ఆగిపోను కదా, నా పని నేను చేసుకుంటాను. నా డ్రీమ్ నాకు క్లిస్టర్ క్లియర్ ఉంది. అలాంటప్పుడు వేరే వాళ్ళ గురించి ఎందుకు ఆలోచిస్తాను? నేను ఛాన్సే లేదు, అవసరం కూడా లేదు కదా. నా పని ఏంటి, నా డ్రీమ్ ఏంటి, ఇవి రెండు నాకు క్లారిటీ ఉన్నాయి. డ్రీమ్ క్లారిటీ ఉందనుకోండి, ఎవరి గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. మీరు పని స్టార్ట్ చేయండి. అప్లైన్ పైన, డౌన్ లైన్ పైన, ఇంకోరి పైన డిపెండ్ అవ్వాల్సిన పని లేదు. ఎవరో ఏదో అంటున్నారు, వీళ్ళు వద్దంటున్నారు, ఇలాంటి కంపెనీలు చాలా చూసినామంటున్నారు. అయితే ఏంటి చూస్తే ఇప్పటిదాకా నాన్నపులి కథ ఎలా ఉంది అంటే ఇక్కడ చాలా కంపెనీలు చూసుండొచ్చు, కానీ ఆ కంపెనీ వేరు, ఈ కంపెనీ వేరు. ఇక్కడ మీకు నచ్చిన టైం, దొరికిన టైం ఎప్పుడంటే అప్పుడు మీరు చేసుకొని వెళ్ళొచ్చు. బాగుంటుందా? బాగుంటుందా? చాలా బాగుంటది. ఇక్కడ నేను చెప్పేది కూడా ఏంటి అని అంటే అందరికి ఈక్వల్ ఆపర్చునిటీ ఉంది. ఈ రోజు నేను సక్సెస్ తీసుకోవడం కాదు, నేను ఇన్కమ్ తీసుకోవడం కాదు, ప్రతి ఒక్కరు తీసుకోవచ్చు, ప్రతి ఒక్కరు సక్సెస్ తీసుకోవచ్చు. ఇంతకుముందు మనం ఒక వీడియో చూసినాం ఏంటి అని